తమిళ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెలుగు తెరకు భారీ మల్టీ స్టారర్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు మరో స్టార్ హీరోను కలిపి మ్యాసివ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. జైలర్ 2 పూర్తి చేసుకున్న వెంటనే ఈ సినిమా ప్రకటన రానుంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ కు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న నెల్సన్ ఆ ప్రాజెక్టు హోల్డ్ అయిన తర్వాత కొత్త ప్లాన్ వేశాడు. ఒక్కరు కాదు, ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిపి భారీ మాస్ మల్టీ స్టారర్ తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ తో పాటు మరొక టాప్ హీరో ఈ చిత్రంలో కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ సినిమా పూర్తవగానే నెల్సన్ తెలుగు ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. బాలీవుడ్ నటి కృతి సనన్ ఒక ఇంటర్వ్యూలో ఎత్తు గురించి మాట్లాడుతూ ప్రభాస్, అర్జున్ కపూర్ పేర్లు మాత్రమే చెప్పింది. మహేష్ బాబు పేరు ప్రస్తావించకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్ అవుతోంది. తెలుగులో వన్ నేనొక్కడినేతో ఎంట్రీ ఇచ్చి మహేష్ బాబు సరసన నటించిన కృతి సనన్ ఇప్పుడు ఆయన పేరు మర్చిపోయినట్టు కనిపిస్తోంది. తేరే ఇష్క్ మే ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఎత్తు గురించి అడిగితే నాకంటే ఎత్తుగా ఉన్న హీరోలు ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రమే అని చెప్పేసింది. తన తొలి సినిమా హీరో అయిన మహేష్ బాబును ప్రస్తావించకపోవడం తెలుగు ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మహేష్ ను అవమానించినట్టు ఉంది అంటూ ఫ్యాన్స్ భారీ ట్రోలింగ్ మొదలెట్టారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివాదంపై కృతి సనన్ ఇంతవరకు స్పందించలేదు. కోలీవుడ్ స్టార్ సూర్య ఇటీవల వరుస డిజాస్టర్లతో తడబడుతున్నాడు. కంగువా, రెట్రో వంటి ప్రయోగాలు ఘోరంగా పరాజయం పాలయ్యాయి. దీంతో తమిళ దర్శకులను పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీల డైరెక్టర్లతో కలిసి పనిచేస్తున్నాడు. బాలీవుడ్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవలి కాలంలో వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నాడు. కంగువా, రెట్రో వంటి భారీ ప్రయోగాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఈ చిత్రాల్లో సూర్య ఇమేజ్ ను సరిగ్గా వినియోగించుకోలేకపోయినట్లు టాక్ నడుస్తోంది. దీంతో సూర్య తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. తమిళ దర్శకులకు బ్రేక్ ఇచ్చి తెలుగు, మలయాళ డైరెక్టర్లతో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరితో 46వ చిత్రం, జీతు మాధవన్ తో 47వ చిత్రం ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా బాలీవుడ్ లోని ఓ ప్రముఖ మేకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ముంబైలో ఫ్యామిలీతో స్థిరపడిన సూర్య కోలీవుడ్ తో దూరం పెంచుకుంటున్నాడని కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. శివ కార్తికేయన్, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ వంటి యంగ్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తుంటే సూర్య మాత్రం 200 కోట్ల గ్రాస్ ను కూడా దాటలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే కొత్త దర్శకులతో, కొత్త ఇండస్ట్రీలతో ముందుకు సాగాలని సూర్య నిర్ణయించుకున్నాడు.